యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సరే మీరన్నట్టే కానివ్వండి. పూజలైతే కూర్చున్నాం కదా, గా బట్టలు ముట్టి నాకు ఇయ్యండి చాలు. మీరు చెప్పినట్టు చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు లేదంటే సరిపోతుందా? నీ మీద తన హక్కు, తన తాళి బొట్టై ఇంకా అలాగే ఉందిరా. తప్పు చేస్తున్నావురా సామ్రాట్. భార్యని బాధపెట్టి ఇప్పటికే చాలా తప్పులు చేశావు. నా భార్య కాదు అని నేను అనుకున్న తర్వాత తను నాకేమీ కాదు. ఎందుకు బాబు అలా మాట్లాడతారు? ఏం తప్పు చేసిందని నా బిడ్డ నీ భార్య కాదు అంటున్నావు? దీనికి సమాధానం రేపు కోర్టులో దొరుకుతుంది. రేపటి కథ రేపు చూసుకుందామండి. గీ పూటకైతే పూజ పూర్తి చేద్దాం. గా బట్టలు తీసుకోండి. అమ్మా గిట్లి తీసుకోండి. వద్దని చెప్తున్నాను కదా. చూసావన్నానా? నువ్వు కాదన్నా. ఆ దేవుడు మీరిద్దరూ ఒక్కటే అని చెప్తున్నాడు. పూజలో కూర్చోనంటూ కూర్చున్నావు. కుంకుమ నుదుటను పెట్టను అంటూనే నీకు తెలియకుండా పసుపు కుంకుమలతో తనని ఆశీర్వదించావు. మరి దీన్నేమంటావు నాన్నా? వద్దనుకున్న వస్తువులా భార్యని వదులుకోలేం బాబు. ఆ బంధానికి చాలా బలం ఉంటుంది. వచ్చే నా బంధువుల ఆశీర్వాద బలం, వేద మంత్రాల బలం, కనిపించని దేవుళ్ల ఆశీర్వాద బలం, ఇన్ని బలాలతో ముడిపడి ఉన్న ఆ మూడు ముళ్ళని వదిలించుకోవటం అంత సులభం కాదు బాబు. నేను చెయ్యను అన్న పనులన్నీ నీ చేతే చెయ్యిస్తోందంటే ఆ తల్లికి కూడా మీరిద్దరూ ఒకటిగా ఉండడమే ఇష్టమని అర్థం కావట్లేదు. ఈ విషయంలో ఆ దేవుడు చెప్పినా నేను వినను. అయినా రేపటితో తెగిపోయే బంధం గురించి ఎందుకు మీరందరూ అంతలా ఆలోచిస్తున్నారు? రేపు కోర్టు తీర్పు తర్వాత తనెవరో నేనెవరో ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఏంటి వదిన గారు, ఏం చెయ్యం? అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు. నా బిడ్డ వెంటపడే కొద్దీ దూరం జరుగుతూ ఉంటే వాళ్ళిద్దరు దగ్గర ఏది ఎప్పుడు? తల్లిని నా మాట కూడా విననప్పుడు
నేనేం చెప్పగలను కమలా? నా కోడలతో కలిసుండే అదృష్టమే నాకుంటే వాళ్ళిద్దరూ 1000 ఏళ్ళు ఒకటిగా కలిసుండాలని నేననుకునేదాన్ని. ఆ దేవుడికే వీళ్ల రాత అర్థమైనట్టు లేదు. అందుకే ఎలా మార్చి రాయాలో తెలియక ఆయన తడబడుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. అరే ఊకో అత్తమ్మా, మీరెందుకు పరేషాన్ అవుతుండ్రు? నాకేం కాదు, ఆయన నేను కలిసే ఉంటాం. నేను ఇడిచి పెడితేనే కదా ఆయన నేను విడిపోయేది. బాధ లేనప్పుడు నువ్వెందుకమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఆడదానికి అలంకారం అంటే ఇష్టం. గందుకే ఆడదాని కళ్ళు కన్నీళ్లు అలంకారం అనుకుంటే ఏమో కళ్ళకి కన్నీటి చుక్కలు తగిలించుకోవడానికి ఇష్టపడుతుంటే. ఒక్కటైతే నిజమత్తమ్మా, ఆయన నా ప్రాణం. ఆయనతోటుంటేనే ఉంటది ఈ ప్రాణం. ఆయన దూరం అవుతాడు అన్న ఆలోచన వచ్చినా అంతకంటే ముందుగానే నా పానం పోతుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఊరుకో. శుభం అంటూ పూజ చేసుకుని ఆ మాటలేంటే? చూడు, నీకు ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఆ తల్లి నిన్నెప్పుడు చల్లగా చూస్తుంది. బాబు, మీ ఆవిడ నుదుటిన బొట్టు పెట్టు. అవన్నీ అవసరం లేదు, పూజ చేయండి. ఇక్కడ నేను నా ఇష్టంతో కూర్చోలేదు, పద్ధతిగా పూజ చేయడానికి. తను నా భార్య కాదంటుంటే ఇంకా అత్తయ్య మావయ్య ఎక్కడి నుంచి వస్తారమ్మా? భవానీ, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచనలు కాకేం మిగిలాయండి. వాడి మాటలేంటో, ఎందుకు వాడంత కఠినంగా తయారయ్యాడో నాకు అర్థం కావడం లేదు. శ్రీవల్లి లాంటి భార్య రావాలంటే ఏ జన్మలోనో పుణ్యం చేసుకునుండాలి. అలాంటిది శ్రీవల్లిని ఆ విధంగా బాధ పెట్టడం ఏంటండి? కన్నవాళ్ళం, మన మాట కూడా వాడు విన్నప్పుడు ఇంకేం చేయగలం భవానీ? అయ్యో, రేపు కోర్టులో వాడేం మాట్లాడతాడో, జడ్జి గారి ముందు ఎలా ప్రవర్తిస్తాడో అని భయమేస్తోందండి. ఎక్కడైనా కూతురు కాపురం ఏమైపోతుందో అని బాధపడతారు. మనం కొడుకు కాపురం గురించి బాధపడాల్సి వస్తుంది. శ్రీవల్లికి ఏం తక్కువండి? బంగారం లాంటి పిల్ల. దాని మనసు అర్థం చేసుకోవడం లేదు వాడు. ఎవరెంత ఆలోచించినా చివరి నిర్ణయం అయితే వాడే కదా తీసుకోవాల్సింది. ఆ నిర్ణయం తప్పు కాకూడదని ఆలోచించాలండి. చిన్నవాడైతే ఒక దెబ్బ కొట్టి చెప్పొచ్చు. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి, ఎలా చెయ్యాలి? ఏమో భవానీ, నాకు కూడా ఏమో అర్థం కావట్లేదు. మన ఇంట్లో ఒక ఆడపిల్ల అలా బాధపడుతున్నా ఏమీ చెయ్యలేకపోతే ఆ పాపం మనది కూడా అవుతుందండి. ఎవరో మాటలు విని ఆ రాముడు సీతమ్మని అడవులు పాల్చేస్తే వీడు అపార్థం చేసుకుని ఈ ఇంటి సీతమ్మని ఈ ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నాడు. రేపు కోర్టులో ఏం జరుగుతుందో తెలీదు. వారం రోజుల్లో వాళ్ళలో ఏదైనా మార్పు రాకపోతుందా అనుకున్నాను. ఆ మార్పు వచ్చినట్టు నాకేం అనిపించట్లేదండి. కోర్టుకు వెళ్ళినా కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా భవానీ. ఆ దేవుడి దయ వల్ల మనసు మారి శ్రీవల్లిని దూరం చేసుకోకుండా ఉంటాడా? లేకపోతే
ఇలాగే మొండిగా శ్రీవల్లిని వదిలించుకోవాలని చూస్తాడా? ఈ రాత్రి ఇలాగే ఆగిపోతే బాగుండనిపిస్తోందండి. లేదంటే తెల్లవారితే కోర్టులో ఏం చూడాల్సి వస్తుందో, ఏం వినాల్సి వస్తుందోనని భయం వేస్తోందండి. ఈ వారం రోజులు గతం మర్చిపోయి ఒక కొత్త జంటగా కలిసుండే ప్రయత్నం చేయండి. గట్ట లేకుంటే గది కూడా తప్పేమోనని కేసు పడతారని చెప్తున్నా. ఏవండి, పూజ మంచిగా అయింది. పొత్తటికెళ్ళి పూజ కోసమని వస్తున్నా. జర మీరు అక్షింతలేసి ఆశీర్వదించిండ్రంటే అమ్మవారి తీర్థం తాగితే ఒక్క పొత్తు అయిపోతుంది. అన్నం తినచ్చు. నన్ను ఆశీర్వదించిండ్రి. అక్కడ పూజలోనే నీ నొదుటిన బొట్టు పెట్టనన్న వాణ్ణి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తానని ఎలా అనుకున్నావు? మీరు చెయ్యను అన్నది ఆ దేవత మీతోటి చేయిస్తూనే ఉంది. అది ఆ దేవత చేయిస్తుందో మీ మనసులో ఉన్న బయట కనిపించకూడదని మీరే చేస్తున్నారో నాకు తెలుస్తలేదు. కానీ అక్షింతలు అయ్యాను అంటూనే వేసిండ్రు కదా. ఇట్లేసేదేదో జరంత ప్రేమగా నన్నెత్తిన అక్షింతలేసుంటే నేను మస్తు ఖుషి అవుతుండే కదా. నన్ను ఇరిటేట్ చేయకు. నువ్వు చేసింది నీకు అనుకూలంగా అనుకుంటే సరిపోతుందా? అసలు నీ విషయంలో నేను మారతానని నువ్వెలా అనుకున్నావు? నమ్మకం, నా ప్రేమ మీద నమ్మకం. నీ పిచ్చి నమ్మకానికి నేను మారతాననుకోకు. ఏదో నా టైం బాగోలేక కోర్టులో జడ్జి గారు లేడీ కాబట్టి నీకు సపోర్ట్గా నిలబడ్డారు. అది ఛాన్స్గా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. నేనెప్పుడూ గిట్లనే ఉన్నా. మీరంటే ప్రాణంగా బతుకుతున్నా. ఒకరు చెప్తే వచ్చేది కాదు ప్రేమంటే. మనకి తెలియకుండానే పుడుతుంది, మన సచ్చేదాకా పోనంటది. మీకెందుకు అర్థం కావట్లేదు? మీరంటే నాకు ప్రాణం. మీ ప్రేమ కోసమే బతుకుతున్నా. మీ ప్రేమ కోసమే చేస్తా. మీ మనసులో ప్రేమ పుట్టే వరకు, మీ ప్రేమ నాకు దక్కే వరకు నా సావు తప్ప నన్ను మీకు ఎవ్వరు దూరం చేయలేరు. ఐ లవ్ యూ అండి. అది ఎప్పటికీ జరగదు. నీకోసం నా మనసు మారదు.
ఎందుకు నన్ను నా ప్రేమని కాదంటుండ్రు? నా తప్పేమనుంటే చెప్పుండ్రి, సరిదిద్దుకుంటా. మీకెట్లుంటే నచ్చుతానో చెప్పుండ్రి, గట్ల నన్ను నేను మార్చుకుంటా. నువ్వే నాకు నచ్చలేదంటుంటే ఇంక నీలో ఏం మారితే మాత్రం నాకు నచ్చుతావు? అది జరగదు. నువ్వు నాకు దగ్గరగా ఉండేది ఈ రాత్రి మాత్రమే. రేపు కోర్టు తీర్పు వచ్చాక నువ్వెవరో నేనెవరో ఈ జీవితంలో ఇంక నీ మొహం చూడను. గుడ్ బై. ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం. కన్నీళ్ళు మిగిలేనా ప్రేమనే ఆటలో, దైవమా పుమా వేదనల గాథలు. ప్రమాణం చేయండి. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. వారం రోజులు మీ ఇద్దరూ కొత్త దంపతుల్లా కలిసి ఉండాలని చెప్పాను. ఏమ్మా శ్రీవల్లి, నేను చెప్పినట్లే ఉన్నారా? నీ భర్త నీతో సరిగ్గా ఉన్నాడా? ఏ ఇబ్బంది పెట్టలేదు కదా? ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా? చాలా చాలా సంతోషంగా ఉన్నా మేడం. నేను నా భర్తతోటి ఎట్లుండాలనుకున్నానో గట్లనే ఉన్నా. ఎట్లా నా పెన్మిడితో గడపాలనుకున్నానో గట్లనే గడిపినా. చాలా చాలా సంతోషంగా ఉన్నా మేడం. సామ్రాట్, మీ భార్యతో మీరు సంతోషంగా ఉన్నారా? భార్యాభర్త కలిసి ఉండటంలో ఉన్న ఆనందం ఇప్పటికైనా అర్థమైందా? నేను ఆనందంగా లేను మేడం. అవును మేడం, అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. అనవసరంగా కోర్టు సమయం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ఏదైనా ఒక విషయాన్ని 2-3 రోజుల్లో మర్చిపోతాం, మామూలు మనిషి అవుతాం. కానీ ఇది నేను జీవితాంతం మర్చిపోలేని విషయం, నాకు నచ్చని విషయం, నాలోనే నేను జీవితాంతం కుంగిపోయే విషయం. నాకు నచ్చని బ్రతుకుని ఎలా బతకమంటారు మేడం? అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేడం, నేను తనతో కలిసి బతకలేను. దయచేసి నా బాధను అర్థం చేసుకొని నా బతుకు నన్ను బతకడానికి అనుమతి ఇవ్వండి. నా జీవితంలో నుంచి తనని తీసేయండి. విడిపోయాక తనకి నచ్చినట్టు తను బతుకుతుంది, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. మా ఇద్దరికి విడాకులు ఇప్పించారంటే ఒకరి గురించి నాకు తెలీదు, కానీ నన్ను మాత్రం బతికించిన వారవుతారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. జడ్జి గారు మీ ఇద్దరు బాగుండాలనే కదా మానవతా దృష్టితో ఆలోచించి వారం రోజులు గడువిచ్చారు. వారం కాదు మేడం, నెల రోజులు గడువిచ్చినా కలిసి ఉండడం అనేది జరగదు. సరే, క్లయింట్తో మీరేమన్నా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడండి. ఏం మాట్లాడతారు మేడం? నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను కదా.
లాయర్ గారు కాదు, నా కుటుంబం కాదు, చివరికి ఆ దేవుడే వచ్చి అడిగినా సరే నేను చెప్పేది ఒక్కటే, నాకు విడాకులు కావాలి, తనతో కలిసి బతకడం అనేది జరగదు జరగదు జరగదు. అడగద్దు అని మీరెలా చెప్తారు? అడగాల్సిన విషయాలు అడగాలి. మీ సమాధానాల్లో న్యాయం ఎంతుందో ఆలోచించాలి. అప్పుడు కదా జడ్జి గారు తీర్పు ఇవ్వగలరు. ఎవరేమడిగినా నా సమాధానం ఒకటే అన్నప్పుడు మీరడిగి మాత్రం ప్రయోజనం ఏముంటుంది? అబ్జెక్షన్ యువర్ 7 రోజులు మీ ఇద్దరు కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చారు. నీకు అండగా కోర్టు నిలబడి నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు కోరుకున్నట్టు నీ భర్త ప్రవర్తించకపోయినా కాల్ చేయమని జడ్జి గారి పర్సనల్ అసిస్టెంట్ నెంబర్ కూడా ఇచ్చారు. అయినా మార్పు లేదు. ఈ వారం రోజుల్లో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పావు. అంత సంతోషంగా ఉన్నప్పుడు వారంలో ఒక్క క్షణమైనా నీతో కలిసి బతకాలన్న ఆలోచన తనలో రాలేదు అంటే మీ ఇద్దరి మధ్య ఆ ఎఫెక్షన్ లేదనే కదా అర్థం.